హలో ఎవ్రీవన్, నేను మీ బాను వెల్నెస్ అండ్ ఫిట్నెస్ కోచ్. సో ఈరోజు ఒక మంచి మోటివేషన్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. మీకు హెల్ప్ అయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక దట్టమైన అడవి ఉందన్నమాట. అడవిలో ఒక 3 చెట్లు పక్క పక్కనే ఉండి జీవిస్తూ ఉన్నాయి. ఆ చెట్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండేవి అన్నమాట. ఏమని మాట్లాడుకుండే అంటే, ఒక చెట్టు అంటది కదా, నాకు బంగారం అంటే చాలా ఇష్టం, నేను బంగారం వేసుకొని చక్కగా హ్యాపీగా నా లైఫ్ అనేది లీడ్ చేయాలి, నా చిరకాల కోరిక అంటుందన్నమాట. దానికి రెండో చెట్టు ఏమంటదంటే, నాకు ఊర్లు తిరగడం చాలా ఇష్టం, నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం, సో ప్రతి చోటకి చూడదగ్గ ప్రతి ప్లేస్ నేను చూడాలి అనేసి రెండో చెట్టు అంటుందన్నమాట. ఇక మూడో చెట్టు వచ్చేసరికి మంచిగా నాకు దైవభక్తి ఎక్కువ, దేవుణ్ణి స్మరిస్తూ చచ్చిపోవాలి నేను అని కోరుకుంటుందన్నమాట. సో ఈ 3 చెట్లు కూడా ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరుతాయా, ఇది క్వశ్చన్ అనమాట. నెరవేరవు కదా, బట్ ఆ కోరికలు నెరవేరే రోజు వస్తుందన్నమాట. మీరు బలంగా నమ్మితే, మీరు ఖచ్చితంగా బిలీవ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. అది బిజినెస్ అయినా, ఒక హౌస్ వైఫ్గా ఫ్యామిలీని లీడ్ చేయాలన్నా, ఒక స్టూడెంట్గా ఉంటూ మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, ఒక జాబ్ చేస్తూ ప్రమోషనల్గా మనం అప్గ్రేడ్ అవుతా ఉండాలన్నా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఒకరోజు ఆ దట్టమైన అడవి పక్కనున్న ఈ 3 చెట్లు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే నరికేయమని ఆదేశిస్తుందన్నమాట. ఆ చెట్లు అడ్డుకున్నాయి, అటు రోడ్డుకు పోయాలి, ఖచ్చితంగా ఆ చెట్లు నరికేయండి అనేసి ఆదేశిస్తుందన్నమాట. ఆదేశించిన తర్వాత మొదటి చెట్టుని ఏం చేశారంటే, ఏదైతే కోరుకుంది బంగారం ధరించాలని ఉందన్నమాట, ఆ చెట్టు నరికేసి ఒక బంగారం బాక్స్ కింద తయారు చేశారనమాట. అది ఒక రాజుకి గిఫ్ట్ ఇవ్వడం ద్వారా ఆ రాజు భార్య 7 వారాల నగలు ఆ పెట్టెలో పెట్టుకుందనమాట. అంటే ఒక కోరిక నెరవేరింది. రెండో చెట్టు కోరిక ప్రదేశాలన్నీ తిరగాలి, అన్నీ చూడాలి అనుకుంది. సో ఆ చెట్టుని ఏం చేశారంటే పడవ కింద తయారు చేసి నీటిలో వదిలారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే ఆ పడవని యూజ్ చేసుకునేవారు. అంటే రెండో కోరిక కూడా తీరిపోయింది. ఇక మూడో పడవ వచ్చేసరికి దేవుని స్మరించాలని ఉందన్నమాట. సో మూడో చెట్టుకి ఏం జరిగిందంటే దేవుని మందిరం తయారు చేశారనమాట. సో నిరంతరం దేవుని యొక్క ఫోటోలు అందులో పెట్టి పూజించసాగారు. అంటే మీరు బలంగా కోరుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది బలంగా కోరుకుంటున్నారు? మీరు అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ అవ్వాలనుకుంటున్నారు. సో మీరు అనుకున్న ప్రతిదీ కూడా నెరవేరాలి అంటే బలంగా కోరుకోండి, బిలీవ్ చేయండి. ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.